అలా ఆ హీరో హీరోయిన్స్ ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకొని ఆ రోడ్డు మీద ఆ పెంటకు పక్కన ఆ రక్తపు మడుగులో అలా ప్రాణాలు విడుస్తారు. శరీరాలు కులిపోవచ్చు కానీ ప్రేమ కులిపోదు అనే ట్యాగ్లైన్తో అలా ఎండ్ చేస్తాం. ఎలా ఉంది సార్? చాలా బాగుంది. నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం కళ్ళు తెరిపిన స్టోరీ విన్నాను. హీరోయిన్ ఎవరిని అనుకుంటున్నారు? భాగ్యశ్రీ బోర్స్ అనుకుంటున్నాను సార్. ఓ వావ్, నైస్ చాయిస్. ఈ మధ్య వచ్చింది కదా, ఫ్రెష్గా ఉంటుంది. సార్ బూతు కాదు, ఈ మధ్య వచ్చింది కదా, స్క్రీన్ మీద రిఫ్రెషింగ్గా కనిపిస్తుంది అంటున్నాను. థ్యాంక్ యూ సార్. అంటే హీరోగా సుధీర్ బాబు కొడుకుని అనుకుంటున్నాను. ఒకసారి మేము మాట్లాడితే. అది అందే ఉంది, మాట్లాడు. హీరో నేను కాదా? మీరు హీరో ఏంటి? ప్రొడ్యూసర్ కదా? ఎవడే చెప్పాడు నేను నీకు ప్రొడ్యూసర్ అని? అంటే మినిస్టర్ కొడుకు కదా, ప్రొడ్యూసింగ్ చేస్తాను అనుకున్నాను. అయినా మీరు హీరో ఏంటి సార్? నేను హీరో అవ్వకూడదా? అంటే అవ్వచ్చు, ఎందుకని? పోరా ఇక్కడ నుండి ఏదో కుళ్ళిపై లవ్ స్టోరీ చేసుకుని వచ్చి మళ్ళీ భాగ్యశ్రీ బోర్సే కావాలంట. నువ్వు డైరెక్టర్ ఎలా అవుతావు నేను చూస్తాను. మీరు హీరో ఎలా అవుతారో నేను చూస్తా. ఎలా ఇక్కడ నుండి ప్రతి వాడు వార్నింగ్ ఇచ్చేటోడే. నాకు డబ్బులు ఉన్నాడు, ఈడు హీరో. కప్ అక్కడ పెట్టేసేళ్ళు. నైస్ కప్, ఈసాల కప్పు నమ్దే. హాయ్ సార్, నమస్తే అండి. మీరు డైరెక్టర్ అప్పారావు సార్. ఓ, ఇందాక కాల్ చేసింది మీరేనా? అవును సార్. ఓ మీరేనా? రండి రండి, కూర్చోండి. అసలు ఎందుకు వస్తారు సార్ ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి? అసలు ఆ ఫేస్కి, ఆ కటౌట్కి మనం ఇచ్చే వాల్యూ ఎంత సార్? మీకు ముందే చెప్తున్నాను, నేను హీరో అంటేనే కథ వింటాను. అసలు మిమ్మల్ని ఊహించుకొని నేను కథ రాయడం స్టార్ట్ చేశాను సార్. ఇంతకీ నేను మీకు ఎలా తెలుసు? మీరేనా సార్ ఈ క్వశ్చన్ అడుగుతుంది? ఇలా ఏసీ గదిలో కూర్చోవడం కదా సార్. ఒక్కసారి మీ బర్త్డేకి మా సెంటర్కి వచ్చి చూడండి సార్. పాలాభిషేకాలు, పూలదండలు, అబ్బో మా యూత్లో మీకున్న ఫాలోయింగే వేరు సార్. కూల్, కథ చెప్పండి. మీకు కథ ఎందుకు సార్? అంటే మీరు నించుంటేనే స్క్రీన్ నిండిపోయింది సార్. స్క్రీన్ కాదు, థియేటర్ నిండిపోవాలి. అలాంటి కథ ఉంటే చెప్పండి. నేను చెప్పను సార్. మీరు వచ్చిందే కథ చెప్పడానికి కదా? అవును, మిమ్మల్ని చూశాక నాకు కథ చెప్పాలనిపించట్లేదు సార్. అంటే మీ కథకు నేను సెట్ అవనా? మీకు సెట్ అయ్యే కథ నా దగ్గర లేదు సార్. మీకు దగ్గర కథ రాయాలంటే సాదా సీదా కమర్షియల్ స్టోరీ కాదు సార్. ఒక రాజమౌళి, అట్లీ, సుకుమార్ వాళ్ళందరితో డిస్కషన్ చేసి ఒక మంచి కమర్షియల్ స్టోరీ రాయాలి సార్. వినటానికి చాలా బాగుంది, కానీ వాళ్ళు ఒప్పుకుంటారా? అందరూ మన ఫోన్ కాల్ దూరంలో ఉంటారు సార్. మీరు అనండి, మనం కొన్నాళ్ళు జర్నీ చేసి మీ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా ఒక మంచి కథ చేద్దాం సార్. మీరు సినిమా చేయగలరా? నా హైట్ చూసి నన్ను తక్కువ అంచనేస్తున్నారు సార్. నా కోసం మోక్షజ్ఞ బాబు, గౌతమ్ బాబు, అకీరా బాబు లాంచ్ చేయమని వెయిట్ చేస్తున్నారు సార్. మీ మీద అభిమానంతో మీ దగ్గరకు వస్తే నన్ను అవమానిస్తారా సార్? ఐ కాంట్ బేర్ దిస్. ఏ దిక్కు లేనప్పుడు రంకమొగడే దిక్కు. అప్పారావు గారు ఆగండి, కూర్చోండి, మనం సినిమా చేద్దాం. అది హీరో అంటే. చూడండి, మిమ్మల్ని హీరో చేసి అన్నపూర్ణ స్టూడియో ముందు రిలీజ్ అవని సినిమా పోస్టర్లు ఉండే గోడ మీద 10x10 సైజులో ఒక పెద్ద పోస్టర్ అంటించకపోతే ఈ అప్పారావు డైరెక్టరే కాదు. మీ కాన్ఫిడెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. వీ కెన్ డూ దిస్. థ్యాంక్ యూ సార్. అమ్మా, వాడెక్కడ కూర్చోబెట్టి స్టోరీ చెప్పమంటాడేమోనని గుండె గుట్టలోకి వచ్చింది. అయినా నన్నెందుకు డైరెక్టర్గా పంపించావు గురు? చెప్తా, అన్నిటికీ సమాధానం చెప్తా. ఈ స్టోరీలో మళ్ళీ సస్పెన్స్ కూడానా? ఏంట్రేదో అంటున్నావు? మీ వాస్గడ్ కనిపించట్లేదేంది? వాడిని పని మీద పంపించాను. మీ వాస్గడ్ కనిపించట్లేదని నన్ను కలెక్షన్ ఏజెంట్ చేసి నన్ను యాక్టర్ని చేసి వాడు ఎవరి దగ్గరకో డైరెక్టర్గా పంపిస్తావా? అసలు ఏమనుకుంటున్నారా నా గురించి? అప్పారావు కన్సల్టెన్సీ కంపెనీకి ఒక బ్రాండ్ ఉంది. ఎంతో మందికి జాబ్ తెప్పించిన రికార్డ్ నా పేరు మీద ఉంది. ఎనీ డౌట్? అరిటాకులు కట్టేం కాదు. నువ్వు నీ షాపుకి రెంట కట్టకపోతే ఓనర్ తలా లాక్కుండా అని నాకు ఎప్పుడో తెలుసు. అది షాప్ కాదు, కన్సల్టెన్సీ ఏజెన్సీ. అబ్బో, అదో పెద్ద కన్సల్టెన్సీ ఏజెన్సీ. కిరాణా కొట్లో పొట్లాలు కట్టుకునే జాబులు, టీ కొట్లో గ్లాసులు కట్టుకునే జాబులు ఏ కదా నువ్వు ఇప్పించేది? ఎదవ బిల్డప్ నువ్వును. నన్ను రచ్చగొక్కు. నా వడ్డీ డబ్బులు ఇచ్చారా? వదిలేస్తాను. ఏంట్రా అలా రొమాంటిక్గా చూస్తున్నావు? నేను కోపంగా చూస్తున్నా. నువ్వే ఎక్స్ప్రెషన్ పెట్టినా ఒకేలా ఉంటుందిరా. ఆడి దగ్గర ఏం యాక్ట్ చేసావో ఏంటో. సర్లే, ఇంటికి వెళ్ళిపో. ఇవాళ కలెక్షన్కి వెళ్ళే మూడ్ లేదు.
ఏదో ఒక రోజు నాకు దొరుకుతాడు, అప్పుడు ఆడుకుంటా విని. దేవుడా నాకు ఒక్క ఛాన్స్ ఇయ్యయ్యా. ఏం చేస్తున్నావు? ఓ, ఏం చేస్తున్నారు జ్యోతి గారు? వర్క్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ మలయాళం సినిమా చూస్తున్నావా? ఎందుకంత కోపం? ఏమైంది అసలు? నీకే రోజు కలెక్షన్ లేదా? వెళ్ళే మూడ్ లేదు, పైగా శుక్రవారం, కొంతమంది డబ్బులున్నా ఎవరు. అది వదిలే, ముందు నేను అడిగిందని చెప్పు. ఏంటి? ఎందుకంత కోపం? ఆ అమ్మాయి నాతో వచ్చినందుక? అవును. అది పార్ట్ ఆఫ్ ద జాబ్ అమ్ముకుట్టి, ఏం చేయమంటావు? అయినా అమ్మాయి ఈరోజు రాలేదేంటి? ఒకరోజు తిన్నందుకే కాలు పీకేసి ఉంటాయి. కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి మీద ఎందుకు అంత కన్సర్న్? అరే, సాట్ ఎంప్లాయీకి అడిగాను, అది కూడా అడగకూడదా? అయినా నీకంటే నాకు ఎవరో ఎక్కువ కదా, నీకు తెలుసు కదా. తెలుసు తెలుసు. అయినా నువ్వు అనుమానపడిన సీనేం లేదు నాకు. గుళ్ళో ప్రసాదం కింద కొబ్బరి మొక్కిచ్చినా సరిపెట్టుకోవాలి కానీ చక్కెర పొంగలు కావాలి, పులిహోర కావాలని మారం చేయకూడదు. అంటే దేవుడు నాకు ఈ కేరళ కొబ్బరి మొక్కనిచ్చాడు, ఈ జీవితానికి ఇచ్చాలు. ഇങ്ങനത്തെ ഡയലോഗുകളൊക്കെ നന്നായി പറയെങ്കിലും എൻ്റെ അച്ഛനോട് പോയി സംസാരിക്കാൻ മാത്രം ധൈര്യമില്ല. నిన్ను మీ నాన్న నాకు ఇచ్చి పెళ్లి చేయడు, అది మాత్రం గ్యారంటీ. మరి ఎలా చేటా మనం ఈ జన్మలో పెళ్లి చేయదా? ఇంక మీ నాన్న తెలియకుండా ఏ ఆర్య సమాజంలోనో, అన్నవరంలోనో, సింహాచలంలోనో కళ్యాణం కానిచ్చడం బెటర్. అయితే మనం పెళ్లి చేసుకొని എൻ്റെ అച്ഛന് മുമ്പിൽ പോയി നിൽക്കാം. പക്ഷേ അച്ഛൻ చనిపోతారన్నారంటే? అన్నిసార్లు చెప్తున్నాడంటే ఖచ్చితంగా చచ్చిపోడు, నువ్వు లైట్ తీసుకో. അങ്ങനാണെങ്കിൽ ഞാൻ ബാഗ് പാക്ക് చేసుకొని మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం. എന്നിട്ട് അവിടെ നിന്ന് അങ്ങ് పోവാം. చేసుకుందాలా కానీ నువ్వు ఈ పెళ్లి మ్యాటర్లో కూడా విషయం మర్చిపోయావు. ఏంటి? మన ఆఫీస్లో ఉన్నాం. సరంగపాణి గారు, మీరు వెళ్ళి వర్క్ చేయి పో. అబ్బో, ఈ యాక్టింగ్కి వాళ్ళు శాలరీ ఇవ్వడంలో తప్పలేదు. డోంట్ డిస్టర్బ్ మీ. ഞാൻ വർക്ക് ചെയ്യുന്ന കണ്ടില്ലേ, ഇവിടുന്ന് പോ. ఈ రోజు మూడ్ లేదండి, మిమ్మల్ని ఇలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మాకు కూడా మిమ్మల్ని ఇద్దరిని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎంత చూడముచ్చటగా ఉన్నారో. చూడండి ఆర్కే గారు, వర్క్ చేయకుండా డిస్టర్బ్ చేస్తున్నారు. అబ్బా, ఏం యాక్టింగ్ అండి, కేరళ కదా, న్యాచురల్ యాక్టింగ్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే మొత్తం వినేసారా? మొత్తం చూడలేదు, మీరు లేచిపోదామని ఫిక్స్ అయినంతవరకు వినేసా. సరిపోయింది, ఈడికి కూడా తెలిసిపోయింది. ఇద్దరు ప్రేమ పావురాలన్నమాట. మరెందుకు ఆఫీస్లో జ్యోతి గారు, సారంగపాణి గారు అని బిల్డప్? నీలాంటి వాళ్ళు కళ్ళు పడి మా ప్రేమకు దిష్టి తగలకుండా ఉంటుందని సింగిల్స్ ఎంత గైగే. ఇట్స్ ఓకే ఆర్కే గారు. ఇట్స్ నాట్ ఓకే అండి, ఇట్స్ నాట్ ఓకే. ఒక సింగిల్ అబ్బాయికి, అదే అమ్మాయిలు లేని ఫ్రెండ్స్ అబ్బాయికి లవ్ చేసుకోవడానికి అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారు తెలుసా? డేటింగ్ యాప్లో కాదు, పనిచేసే ఆఫీస్లో. వాళ్ళు కూడా కమిటెడ్ అంటే మాలాంటి వాళ్ళు ఏమైపోవాలండి? చాలామంది అబ్బాయిలు ఆఫీస్కి ఇష్టం లేకపోయినా ఎందుకు వస్తారో తెలుసా? శాలరీ కోసం కాదు, అమ్మాయిల కోసం. ఏదో ఒక రోజు ఏదో ఒక అమ్మాయి పడకపోదా అని ఆఫీస్కి వస్తుంటే మీరు మా ఆశల మీద తులసి నీళ్ళు చల్లారు కదండి. ఆపు, ఇంకాసేపు ఆగితే కింద పడి గిలగలా కొట్టుకొని చచ్చేలా ఉన్నావు. ఎలా చూడు, తను నా పిల్ల, ఇంకోసారి నువ్వుగానే అడిగాని తన జోలికి వస్తే బాగోదు. సర్లే, కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి నెంబర్ ఒకసారి పంపండి ఐశ్వర్య గారు. కొంచెం గ్యాప్ ఎవరా, కరువు కూడా ఊళ్ళో కొంతకాలమే ఉంటుంది. నీకే బంగారు లాంటి అమ్మాయి ఉంది, ఒకసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించు, తెలుస్తుంది. അയ്യോ അച്ഛൻ ഉണ്ടല്ലേ? ഹലോ അച്ഛ. అమ్మకుట్టి ఏం చేస్తున్నాయి? ഞാൻ ഓഫീസിലാ അച്ഛ. എന്താ? ఆఫీస్లోనే ఉన్నాయి కదా. ఏ అచ్చ, എന്താ అనుమానిస్తున్నావా నన్ను? మధ్యాహ్నం పడుకుంటే కళలో నువ్వు వానితో లేచిపోయినట్టే కళ వచ్చింది, అందుకనే నీకే కాల్ చేశా. నేను ఆఫీస్లోనే ఉన్నానచ్చా, ఇంకన భయపడలే. సరే, మీ ఆఫీస్ కిందనే ఉన్నాయి, వస్తున్నా. రండి. ఎందుకు వచ్చాను, ఎలా వచ్చాను, ఎంగన లొకేషన్ తెలిసింది? గూగుల్లో కొడితే వచ్చింది, దానికి ఎందుకంత షాక్ అవుతున్నావు? పైన ఉన్నా కదా, వస్తున్నాయి. ചേട്ടാ మనం దొరికిపోయా. ఎందుకు? അച്ഛൻ താഴെ ഉണ്ട്. రాని, అందులో దొరికిపోవడానికి ఏముంది? അതിന് നമ്മൾ സോഫ്റ്റ്വെയർ കമ്പനി എന്നല്ലേ പറഞ്ഞേക്കുന്നേ, కానీ ఇది ఫినాన్స్ కదా. అమ్మని, మనం ఇప్పుడు ఏం చేద్దాం? మేనేజ్ చేద్దాం. എങ്ങനെ? വാ അച്ഛ. എന്താ അച്ഛ പെട്ടെന്ന് വന്നേ? అంటే నువ్వు ఇంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నావు వినడే కానీ ఎప్పుడు నీ ఆఫీసు చూడలేదు కదా, అందుకే.
అంతే కదా అల్లದೆ എൻ്റെ മേളിൽ സംശയം ഉണ്ടായിട്ടല്ലല്ലോ. చచ్చా యాంటి మా మాటలు న్యా కూతురు మీద న్యాకెందుకు సంశయం ఉండే యాంది నీ ఆఫీసులో ఎవరు కనబట్టాలా അത് ഫീൽഡ് വർക്കിന് പോയേക്ക് എല്ലാരും. ఫీల్డ్ వర్కా ആ ഇത് ഓൺ സൈറ്റ് വർക്കല്ലേ അങ്ങനെ പോയേക്ക కొంచెం ఇందుకి పని వాడే ఉంటది. ఇక్కడ ആരാ? అదే నీ సారంగవాణి ఉంటాయి కదా ആ സാരംഗപാണി ചേട്ടനോ? ചേട്ടൻ നന്നായി വർക്ക് ചെയ്യുന്നോണ്ട് മാനേജറിന്റെ അടുത്ത് നിർത്തിയേക്കുവാ. అబ్బా ఇది ఒక పెద్ద అబద్ధం మీ మేనేజర్ కూడా ఈ సారంగపాణి డబ్బులు అప్పు ఇచ్చి ఆ వడ్డీ కోసం తిరుగుతూ ఉన్నాయి అసలు మీ మేనేజర్ ఎక్కడుంది చెప్పు ആ അതാ അവിടെ ఉండచ్చా. అక్కడ పోదాం పద మేనేజర్ లేనప్పుడు మేనేజర్ క్యాబిన్లోకి ఎందుకు తీసుకొని వచ్చావు? ఇప్పుడు ఇది సాఫ్ట్వేర్ కంపెనీ, దానికి నువ్వు మేనేజర్. అమ్ముకుట్టి ఫాదర్ వస్తున్నాడు, కాసేపు నువ్వు అలా యాక్ట్ చేయి. ఇది ఫినాన్స్ కంపెనీ కదా, ఎప్పుడు అబద్ధం అనలేదా? కానీ తెలిస్తే ఉద్యోగం పోతుంది. అమ్ముకుట్టి నీ విషయం చెప్పిందంటే అప్పుడు కూడా నీ ఉద్యోగం పోద్ది. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వెవరివే? మేనేజర్. మేనేజ్ చేయి. వస్తున్నాడు. సరే. హాయ్ సార్, మీట్ మై డాడీ. హాయ్, ఐఎమ్ ద మేనేజర్ ఆఫ్ దిస్ కంపెనీ. నైస్ మీటింగ్ యూ సార్. మై సెల్ఫ్ కొట్టినియర్ ఫ్రమ్ తిరువనంతపురం. మై సెల్ఫ్ రామకృష్ణ, ఐఎమ్ ద మేనేజర్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ కంపెనీ. అన్నిసార్లు చెప్పగలరు, డౌట్ వస్తుంది. హాయ్. ఏంటి ఇలా వచ్చారు? ఆహా, నా కూతురు ఇంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది. ఎప్పుడు ఇక్కడికి వచ్చి చూడలే. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, నా కూతురు కంఫర్టబుల్గా ఉందా లేదా చూడాలా. ఎందుకంటే ఈ మధ్య కొన్ని దుష్ట శక్తులు నా కూతురు మీద ప్రభావం చూపిస్తున్నాయి. దుష్టశక్తుల ప్రభావం అంటే వెళ్ళి తాయెత్తు కట్టించుకోండి, అంతేగాని అక్కడ సిన్సియర్గా వర్క్ చేస్తున్న వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేయకండి. ఏంటి సారంగ పని, పెద్దవాళ్ళతో ఇలా మాట్లాడేది బుద్ధుందా? అది అలా చెప్పుండి సార్. ఇక్కడ కొంతమందికి నత్తి మీద బొచ్చు ఉన్నాయి కానీ నెత్తి లోపల గుచ్చు లేదు సార్. నీకు అది కూడా లేదు కదా. అతను ఎలా వర్క్ చేస్తున్నాయి సార్? ఆయన ఎలా వర్క్ చేస్తే మీకెందుకండి? ఏం లేదు, ఫేస్ చూస్తే అండర్వేర్ అమ్ముకునే వాళ్ళే ఉంటాడు, సాఫ్ట్వేర్ కంపెనీలో ఎలా చేస్తా ఉన్నాయి అని. నో నో, తను సిన్సియర్ అండ్ సీరియస్. వచ్చిన రోజు 10 lakhs రికవరీ చేశారంటే మీరే ఆలోచించండి. 10 lakhs అన్ని డబ్బులు రికవర్ చేయడం ఏంది? అదే 10 lakhs ప్రాజెక్ట్ డేటా కరప్ట్ అయితే అది రికవరీ చేశారు. ఎలా చేశాడో. హార్డ్ డిస్క్ ఎప్పదీసి ఉప్పు అఫ్ఫను ఊది మళ్ళీ బిగించాను. అవసరమా మీకు? సారంగ పని పెద్దవాళ్ళ ముందర ఏంటిది, బుద్ధి లేదా? అది అలా తిట్టండి సార్. మేనేజర్ ముందు ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు సార్. ఇక నేను వెళ్ళొస్తాను. మీ పనిని కొంచెం డిస్టర్బ్ చేసినందుకే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. పర్లేదండి, ఈరోజు మాకు పెద్దగా పని ఏం లేదు. ఇతనితో కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్. మేము జాగ్రత్తే, ముందు మీరు జాగ్రత్తగా వెళ్ళండి. లేదంటే నీ ముదురు ముఖం చూస్తూ కూర్చోడానికి రాలేదు ఇక్కడ నేను. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంట్రా నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అప్పటికప్పుడు మేనేజర్ అంటే నన్నేం చేయమంటావు? టైంకి మేనేజర్ లేడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మనకు వాసిపోయేది. సరే, థ్యాంక్స్ హెల్ప్ చేసినందుకు. థ్యాంక్స్ ఏంటి, నీ రికవరీలో నాకు వాటా ఇస్తా అన్నావు కదా. ఎత్తానులేరా బాబు, సింగిల్ గడివే ఓకే. ఏం చేసుకుంటావు? న్యాగా నీ ఆఫీస్ చూసి చాలా హ్యాపీగా ఉన్నాయి. మ్, ఇప్పుడు నువ్వు త్వరగా ఇంటికి వచ్చా, సాయంత్రంలా మనం ఎక్కడైనా పోయి డిన్నర్ చేద్దాం. ఆ సరే అచ్చా. సరేమ్మా, నేను పోయిస్తే. ఐశ్వర్య గారు, మన అకౌంట్స్లో మల్లెల మనోహర్ అనే వ్యక్తి డీటెయిల్స్ కావాలండి. మనోడు 5 installment పెండింగ్లో ఉన్నాయంట. మేనేజర్ కాల్ చేసి అర్జెంట్గా రమ్మన్నాడు. ఆ, నా డెస్క్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఉంది. టైం లేదండి, మళ్ళీ 4కి ఇంకొక రికవరీ ఉంది. యాంటిమా రికవర్ అంటాడా, ఇన్స్టాల్మెంట్ అంటాడా, యాందిది? మీరెవరండి? మీకేమైనా లోన్ కావాలా సార్? లోనా? మా కంపెనీలో ఎలాంటి లోన్ అయినా ఎంత అమౌంట్ అయినా అరగంటలో శాంక్షన్ చేస్తారు. మీ సివిల్ స్కోర్ తక్కువనా పర్లేదు, మీకు దేనికోసం లోన్ కావాలో చెప్పండి, మేము మాట్లాడతాం. ఇది ఫైనాన్స్ కంపెనీయా బాబు? ఫైనాన్స్ కంపెనీ కాకపోతే సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుంటున్నారా? ఐశ్వర్య గారు, నేను మీ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తుంటాను, మాట్లాడి త్వరగా రండి. మ్, సరే అచ్చా. అది అంటే అమ్మ కొట్టి నువ్వు పని చేస్తున్నది ఫైనాన్స్ కంపెనీలోనా? నీకోసం వాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడంటే అది నిజమా కాదని తెలుసుకుందో అని ఇక్కడికి వచ్చా. సారీ అచ్చా.
కానీ నా కూతురే నన్ను ఇలా మోసం చేస్తుందా అనుకోలేదమ్మా.